ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 7, 8, 9 తేదీల్లో ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితంలో జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అన్ని పనులు పక్కన పెట్టేసి మరి వీడియో చూడండి, లేదంటే మీరే నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారికి ఈ 3 తేదీల్లో వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు చేర్పులు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512 సంభవించబోతున్నాయి. ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోటానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, తులారాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలి అనే తపన కూడా తులారాశివారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు. జీవితంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు వీరు సాధిస్తూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై కూడా తులారాశి వారికి ఆసక్తి అధికంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ యొక్క 2025వ సంవత్సరం జూన్ 7, 8, 9 తేదీల్లో ఆశ్చర్యకరమైన సంఘటనలు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి. చాలా కాలం నుండి మిమ్మల్ని దూరం పెట్టినటువంటి మీ యొక్క బంధువులు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి రావడం జరుగుతుంది. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన. అంటే మళ్లీ వారు మీతో మాట్లాడతారని, వారి పంతాన్ని వదిలిపెట్టి, వారి యొక్క ఈగోని పక్కన పెట్టి మీ దగ్గరికి వస్తారని మీరు కలలో కూడా అనుకోలేదు. అటువంటి మనస్తత్వం కలిగినటువంటి మీ యొక్క బంధువులు మీ దగ్గరికి రావటం, మీతో చాలా సఖ్యతగా మాట్లాడటం, బంధాలను కలుపుకోవటం, ఏదైనా శుభకార్యానికి మిమ్మల్ని ఆహ్వానించడం కానీ జరుగుతుంది. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని గొలిపేటటువంటి సంఘటన. ఇలా జరుగుతుందని మీరు కలలో కూడా ఊహించలేదు. కొన్ని సంవత్సరాల నుండి వారు మిమ్మల్ని పక్కన పెట్టేశారు. అటువంటి వ్యక్తులు మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన. అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైతే రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు ఉన్నారో, ఈ 3 తేదీల్లో ఏ సమయంలో అయినా సరే మీ పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతల నుండి మీ యొక్క రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఒక హామీని మీరు పొందుకుంటారు. అది మీకు చాలా అనుకూలమైనటువంటి హామీ అని చెప్పుకోవాలి. అంటే మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి, మీరు రాజకీయ రంగంలో ఎదిగే అవకాశాల గురించి ఒక చక్కటి శుభవార్తను వారి నోటి నుండి మీరు వింటారు. ఇది మీకు చాలా ఆనందాన్నిచ్చేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి. ఈ యొక్క వార్తను వారి నోటి నుండి మీరు విని చాలా ఆశ్చర్యానికి లోనయ్యేటటువంటి సంఘటన కూడా జరగబోతుంది. అలాగే వ్యవసాయ రంగంలోని వారు చాలా రోజులుగా ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అంటే మీ యొక్క ల్యాండ్ ని అమ్మేద్దామని కానీ, కౌలుకివ్వాలని కానీ, ఈ విధంగా ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు. వారు ఈ 3 తేదీల్లో ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. మీరు ఈ నిర్ణయం తీసుకోవటంలో మీ కుటుంబ సభ్యుల పాత్ర చాలా కీలకంగా కనిపిస్తుంది. అయితే మీరు తీసుకునే డెసిషన్ ఏదైతే ఉందో, ఏకపక్ష నిర్ణయం కాకుండా, ఆలోచించి తొందరపాటుతనంతో కాకుండా నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా భవిష్యత్తులో శుభప్రదమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. అలాగే తులారాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి ఈ 3 తేదీల్లో లాభాలు పుంజుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఇదివరకు మీ యొక్క లాభాలు సాధారణంగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క 3 తేదీల్లో లాభాలు పుంజుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మీరు ఈ 3 తేదీల్లో లాభాలను అధికంగా పొందుకుంటారు. అలాగే మీరు నూతన వ్యాపార పెట్టుబడుల గురించి కూడా ఆలోచన చేస్తారు. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా కాలం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. మీరు వ్యాపారంలో ఏవైనా అంచనాలు వేసి ఉన్నట్లయితే ఆ అంచనాలు నిజమై మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోగలుగుతారు. అలాగే కొంతమంది నుండి ఊహించని విధంగా సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. బంధువులు, సన్నిహితులు మీకు చాలా మద్దతుగా కూడా నిలుస్తారు.
వ్యాపారాలను విస్తరించాలని కలలు కంటున్న వ్యక్తులకి సానుకూల పరిణామాలు గోచరిస్తున్నాయి. లోన్ల కోసం అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నవారు ఈ 3 తేదీల్లో ఏ సమయంలో అయినా సరే లోన్లు పొందుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే తులారాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే విదేశాలకు వెళ్లాలని చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో ఒక ఆటంకం కలుగుతుంది. అయితే మీరు విదేశాలకు వెళ్లటానికి ఆటంకంగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితి కూడా ఈ సమయంలో అనుకూలంగా మారబోతుంది. విదేశాలకు వెళ్లటానికి మార్గం సుగమమవుతుందని చెప్పుకోవాలి. మీ కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది. అలాగే మీరు ఏ పని మొదలుపెట్టినా సరే దాంట్లో ఖచ్చితంగా సక్సెస్ నైతే పొందుకుంటారు. ఇదివరకు డిప్రెషన్లో ఉన్నవారు కూడా సానుకూల పరిణామాలనైతే పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే తులారాశివారు ఎవరైనా సరే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అవకాశం వెతుకుంటూ వచ్చే పరిస్థితులు ఈ 3 తేదీల్లో ఏ సమయంలో అయినా ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది. తులారాశికి చెందినటువంటి వ్యక్తులు విద్యార్థులకి సమయం అనుకూలంగా ఉంది. చదువుపై ఆసక్తిని పెంచుకుంటారు. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నవారు కానీ అకాడమిక్ పరీక్షలకు సిద్ధపడుతున్నవారు కానీ ఈ 3 తేదీల్లో ఖచ్చితంగా చాలా వరకు సిలబస్ ని కంప్లీట్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకున్నటువంటి అనుమానాలను నివృత్తి చేసుకునే మంచి ఫ్రెండ్స్ మీకు లభిస్తారు. వారి నుండి ఖచ్చితంగా మీకున్నటువంటి అనుమానాలను మీరు నివృత్తి చేసుకోగలుగుతారు. అలాగే తులారాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరితో అయినా సరే ఏదైనా పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే ఆ సమస్య నుండి బయటపడే మార్గం కూడా మీకు గోచరిస్తుంది. అలాగే కొన్ని వ్యసనాలకు బానిసై మీ యొక్క కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తుంటే కనుక వారిని మార్చుకునే ఒక అవకాశాన్ని కూడా భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. అతి త్వరలో వారిలో మార్పును కూడా మీరు చూస్తారని చెప్పుకోవాలి. అలాగే తులారాశికి చెందిన వారు కెరియర్ కి సంబంధించి చాలా రోజులుగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారి ముందుకి అవకాశాలు రాబోతున్నాయి. అలాగే ఈ సమయంలో చూస్తే కనుక ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒకరితో పెద్దగా గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సమస్య తీవ్రత జటిలం కాకుండా బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ వారు మీ చెడును కోరుకునే వ్యక్తులు అని తెలిస్తే కనుక వారిని దూరం పెట్టడమే చాలా ఉత్తమం. లేకపోతే కనుక వారి మంచిని కోరుకునే వారైతే కనుక అపార్థాలను పక్కన పెట్టేసి మీ యొక్క బంధాలని కాపాడుకునే ప్రయత్నం చేయండి. అలాగే బంధువుల్లో ఒకరితో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తులారాశి వారు కూడా తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. కబ్జాకి గురైనటువంటి మీ యొక్క ప్రాపర్టీస్ విషయంలో కోర్టు కేసుల్లో వివాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నందువల్ల మీరు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే కోర్టు కేసుల్లో తీర్పులు అనుకూలంగా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కానీ దానికోసం సంయమనం, సహనం అనేది మాత్రం తులారాశి వారికి చాలా అవసరమని చెప్పుకోవాలి. అలాగే తులారాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కాస్త ఉపశమనం కూడా లభించబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా 2025వ సంవత్సరం జూన్ 7, 8, 9 తేదీలు అనేవి ఈ యొక్క తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ఊహించని సంఘటనలు జరుగుతాయి. మీరు ఆశ్చర్యపోయే అంశాలు మీ యొక్క లైఫ్ లో కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. దుర్గా చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.